షాద్నగర్ నియోజకవర్గంలో మొగిలిగిద్ద, చించోడు గ్రామాలను 2 మండలాలుగా ప్రకటించాల్సిందేనన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్. లేకుంటే చరిత్ర క్షమించదని ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే మండలాలను ప్రకటించాలని కోరారు. ఒకవేళ 2 మండలాలు ప్రకటిస్తే చెరో మండలానికి 1 కోటి రూపాయల చొప్పున 2 కోట్ల చెక్కుల ద్వారా ఇస్తానని స్పష్టం చేశారు. ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తురో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండల్ చేయాలని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష, చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి, చిరకాల కోరిక. మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిలిగిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదన వినిపించారు. అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిలిగిద్ద మరియు చించోడ్ 2 మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర 14-15 నెలలులా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి 2వ సారి రావడం జరుగుతుంది. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు, అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండు షాద్నగర్ మీద వరాల జలుగు కురిపిస్తారు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం, లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. అట్లాంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంటని అనుకున్నారు, కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేరు. కానీ ఈరోజు మొగిలిగిద్ద మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తాడని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధికి ఎవరైనా కానీ అడ్డుకుంటలేరు. ముఖ్యమంత్రిని రావాల్సింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మండల్ ప్రకటిస్తే మండల్ ప్రజలు హర్షిస్తారు, మొగిలిగిద్ద ప్రజలు హర్షిస్తారు.